ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింతగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ పేరు వినగానే అందరికీ ఆధునిక వ్యవసాయం గుర్తుకొచ్చేది. నీటి వసతి లేని రాతి నేలలో ఇజ్రాయెల్ అద్భుతంగా వ్యవసాయం చేసిన తీరు గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆధునిక యుద్ధ తంత్రంలో ఇజ్రాయెల్ ఆరితేరింది. పేజర్లు, వాకీటాకీలతో ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. గతంలో ఆధునిక వ్యవసాయానికి ప్రతీకగా ఇజ్రాయెల్ను అందరూ గొప్పగా చెప్పుకునేవారు. నీటి వసతి లేని రాతి నేలలో ఇజ్రాయెల్ అద్భుతంగా వ్యవసాయం యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అయితే ఇజ్రాయెల్లో మరో కోణం కూడా ఉంది. అదే ఆధునిక యుద్ధతంత్రాన్ని ఔపాసాన పట్టిన తీరు. 2023 అక్టోబర్ 7వ తేదీ వరకు ఇజ్రాయెల్లో ఉన్న ఈ అద్భుత శక్తి గురించి ప్రపంచానికి తెలియదు. అయితే 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాద సంస్థ రాకెట్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో హమాస్పై ఇజ్రాయెల్ ఒక్కసారిగా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఒక సరికొత్త ఇజ్రాయెల్ ప్రపంచ పటం మీదకు వచ్చింది. యుద్ధతంత్రంలో ఆరితేరిన ఇజ్రాయెల్ అందరికీ పరిచయమైంది. వాస్తవానికి 1948కు ముందు ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. 1948 మే 14న ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ పేరుతో ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. కాగా ఈ 70 ఏళ్ల కాలంలో ఇజ్రాయెల్ వ్యవసాయంలో అనేక అద్భుత విజయాలు సాధించింది. వ్యవసాయం సంగతి పక్కన పెడితే ఇజ్రాయెల్ అత్యంత అధునాతన ఆయుధ సంపత్తి సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్ ఆవిర్భావం నుంచి ఆయుధ సంపత్తిని పోగేసుకోవటంపైనే దృష్టి పెట్టింది. చుట్టూ ఇస్లామిక్ దేశాలు ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఎప్పుడు ఏ ఇస్లామిక్ దేశం దాడి చేసినా ప్రతిదాడి చేయడానికి సర్వం సన్నద్ధంగా ఉండేది. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో ఆయుధాలను సమకూర్చుకుంది. ఆయుధ సంపత్తి విషయంలో ఇజ్రాయెల్ ఈ రేంజ్లో బలపడటం మిగతా దేశాలకు మింగుడు పడని పరిణామమే. ప్రపంచ పటంపై ఇతర దేశాలను భయపెట్టే దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించిందని రక్షణ రంగ నిపుణులు అంటుంటారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గురించి ప్రతికూలంగా మాట్లాడటానికి కూడా అనేక దేశాలు భయపడుతుంటాయి. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి మరో విశేషం ఉంది. తమకు ప్రత్యర్థి అని ఇజ్రాయెల్ ఒకసారి డిసైడ్ అయితే సదరు దేశం అంతు చూసే వరకు వదిలిపెట్టదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఇజ్రాయెల్ ఔపాసాన పట్టింది. ఈ విషయంలో యావత్ ప్రపంచానికి లీడర్గా ఇజ్రాయెల్ నిలిచింది. అంతేకాదు, నిత్య జీవితంలో వాడే సాధారణ పరికరాలను విధ్వంసానికి ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటోంది. కొంతకాలం క్రిందట పేజర్లు, వాకీటాకీలతో ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ విరుచుకుపడటమే ఇందుకు ఉదాహరణ. మూడేళ్ల క్రిందట హమాస్ మెరుపు దాడులకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. హమాస్ను అంతం చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా పాలస్తీనాపై ప్రతీక దాడులను ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా పాలస్తీనాలో కీలక ప్రాంతమైన గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. దీంతో మూడేళ్ల క్రిందటి వరకు జనంతో కళకళ్లాడిన గాజా ప్రాంతం ఇజ్రాయెల్ దాడుల కారణంగా వల్లకాడులా తయారైంది. అంతేకాదు, హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్దే అనేకసార్లు పైచేయి అయింది. హమాస్ టాప్ లీడర్ను మహమ్మద్ సిన్వర్ సహా అనేక మంది ఇతర కమాండర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. హమాస్ సంస్థ కీలక నేత యహ్యో సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. ఒక్క మాటలో చెప్పాలంటే హమాస్ ఉగ్రవాద సంస్థ వెన్నెముక విరిచేసింది. హమాస్నే కాదు, పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థ అయిన హెజ్బుల్లా నెట్వర్క్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అంతేకాదు, ఎక్కడో 100 కిలోమీటర్ల దూరాన బంకర్లో దాగి ఉన్న హెజ్బుల్లా టాప్ లీడర్లను కూడా ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. వాస్తవానికి ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని ఒక చిన్న దేశం. ఇజ్రాయెల్ జనాభా 1 కోటికి మించదు. ఇజ్రాయెల్ చుట్టూ ఎటు చూసినా అన్ని ఇస్లామిక్ దేశాలే. వాటి మధ్యలో యూదుల ప్రాబల్యం ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ కనిపిస్తుంటుంది. ఏమైనా ఆధునిక యుద్ధ తంత్రంలో ఇజ్రాయెల్ ఆరితేరింది.
ఏమైనా ఇజ్రాయెల్ అంటే చుట్టుపక్కల దేశాలకు అడలే.